ఇక అలాగే మరింత సమాచారం మా ప్రతినిధి రాజమండ్రి నుంచి చిట్టిబాబు అందిస్తారు. చిట్టిబాబు చెప్పండి, ఇక గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎలా ఉంది? ముంపు ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అధికారులు? గుడ్ మార్నింగ్ శాలిని. ప్రస్తుతం చూసుకుంటే బంగాళాఖాతంలో వాయుగుండ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అయినటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు అయితే పడుతున్నాయి. దాంతో పాటుగా ప్రస్తుతం వాయుగుండం తీరం దాటి ద్రోణిగా రూపాంతరం చెందిందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అయితే వాతావరణ శాఖ అయితే ఇప్పటికే పేర్కొంది. దాంతో పాటుగా వచ్చే 3 రోజులు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో పాటు ఎదురుగాలు కూడా వేస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో 3 రోజుల పాటు అయితే వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది. అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా మరియు కాకినాడ, పల్నాడు, కృష్ణా జిల్లాలో వర్షాలు కురుస్తాయని చెప్పేసి అయితే అవకాశాలు ఉన్నాయైతే వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే తూర్పుగోదావరి విషయానికి వస్తే ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతం అయినటువంటి తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా, దాంతోపాటు అల్లూరు సీతారామరాజు జిల్లాలో పలు ప్రాంతాలు కూడా ప్రస్తుతం గోదావరి వరద ప్రభావిత ప్రాంతం కాబట్టి ఇక్కడ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాతో పాటు పలు ప్రాంతాలు ప్రజలు ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రస్తుత కలెక్టర్లు అయితే చెప్పడం జరుగుతుంది. దాంతో పాటుగా గోదావరి పరివాహక ప్రాంతం అయినటువంటి కోనసీమ పరివాహక ప్రాంతాల్లో ప్రజలైతే ప్రస్తుతం గోదావరి వరద పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆందోళన చెందడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ధవళేశ్వర ఆనకట్ట వద్ద నిన్న సాయంత్రం వరకు అయితే 10.9 అడుగుల నీటి మట్టం ఉండడంతో అక్కడ ఉండేటువంటి 2,46,347 క్యూసెక్కుల నీటిని అయితే సముద్రంలో విడిచిపెట్టారు చాలని. దాంతో పాటుగా వరద ప్రభావిత ప్రాంతాలైనటువంటి బొబ్బర్లంక, పిచ్చుకలంక, వాడపల్లి లంకల్లో ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలు తరలించాలని చెప్పేసి అధికారులను అయితే ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పోచంగండ వద్ద అయితే నిన్న ఒక్కరోజే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చూసుకుంటే సుమారు 2 అడుగుల మేర గోదావరి నీటి మట్టం అయితే పెరిగింది. దాంతో పాటుగా పోలవరం డ్యామ్ వద్ద ఇటు పశ్చిమ గోదావరి అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లా ప్రస్తుత ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు వద్ద అయితే సుమారుగా 8.19 మీటర్ల నీటి మట్టం అయితే అక్కడ ఉండడం జరిగింది. అంతేకాకుండా ధవళేశ్వరం వద్ద కూడా 10.9 అడుగుల మేర అయితే నిన్న సాయంత్రం వరకు కూడా గోదావరి నీటి మట్టం అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లా, దాంతో పాటుగా కోనసీమ జిల్లాలో ఉండేటువంటి ఎవరైతే ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో దాంతో పాటుగా లంక గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఉండేటువంటి కలెక్టర్లు కూడా అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా అందించాలని చెప్పేసి ఉన్నతాధికారులు అయితే ఆదేశించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ చిట్టిబాబు.